తూర్పు కొండల మధ్యలో రామచంద్రపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో అన్విక అనే యువతి నివసిస్తుంది. ఆమె అందమైన మంచి మనసు గల తెలివైన అమ్మాయి. కాని ఆమె ఊరు పేదరికాన్ని చూసి చింతిస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె తండ్రి ఒక పురాతన గ్రంథాన్ని అందిస్తాడు. అందులో ఒక గుప్తనిధి గురించి రహస్య సమాచారం ఉంటుంది. అయితే ఆ నిధిని ఒక శక్తివంతమైన మాంత్రికుడు కాపలా కాస్తున్నాడని తెలుసుకుంటుంది. ఆ నిధిని పొందితే ఊరి పేదరికం పోతుంది అని ఉద్దేశించి అన్విక ఆ నిధి వెతకాలని నిర్ణయం తీసుకుంటుంది. అదే ఊరికి చెందిన వీరేంద్ర అనే ఒక యువకుడు సాహసం, ధైర్యం, శక్తి నైపుణ్యం కల నవయోధుడు ఉండేవాడు. అతని నైపుణ్యతతో ఊరిలో ప్రసిద్ధి పొందాడు. ఆమె ఊరి కోసం నిధి వెతకాలని వెళ్తుందని తెలుసుకున్న వీరేంద్ర నేను కూడా ఊరి మంచి కోసం నిధిని వెతకడానికి నీకు సహాయం చేస్తానని చెప్తాడు. అన్విక సరే అయితే రేపు ఉదయాన్నే బయలుదేరుదాము అని చెబుతుంది. వారికి దారిలో ఎన్నో కష్టాలు ఎదురుగుతాయి. వారు చాలా సమయం నడిచిన తర్వాత వారికి దారిలో ఒక అడవి కనిపించింది. అది చూడడానికి గాఢమైన అంధకారం, ఎప్పుడు పొగ మంచుతో కప్పబడిన అడవి. చెట్లు విపరీతమైన పొడవు పెరిగి ఆకాశాన్ని మూసివేశాయి. దారిలో వారికి ఎన్నో విషపూరితమైన సర్పాలు కనిపిస్తాయి. వారు ధైర్యంతో తెలివితో వాటి నుంచి తప్పించుకుని బయటపడి భీకరమైన జలపాతం దగ్గరకు చేరుకుని తాళ్ల సహాయంతో క్రిందకు దిగుతారు. అక్కడ క్రితం రాజులు నిధులు దాచిపెట్టిన ప్రదేశాలు లాగా కనిపిస్తున్నాయి. వాటిలో దారి తప్పకుండా జాగ్రత్త పడుతారు. చివరకు వారు ఆ మంత్రగాడు ఉంటున్న ఆ కోటకు చేరుకుంటారు. ఆ మంత్రగాడు వారిని చూసి భీకరమైన అగ్ని మంటలను ఉపయోగించి దాడి చేస్తాడు. వీరేంద్ర ఖడ్గంతో పోరాడుతాడు. కాని మంత్రగాడి శక్తిని ఎదుర్కోవడం కష్టం అవుతుంది. అన్విక గ్రంథంలో ఉన్న మంత్రాన్ని జపిస్తుంది. దాంతో ఆ మంత్రగాని శక్తి నశిస్తుంది. అదే సమయంలో వీరేంద్ర అతనిని ఓడించి నిధి సొంతం చేసుకుంటాడు. వీరిద్దరూ ఆ నిధి తీసుకొని వారి గ్రామానికి పోతారు. వెళ్లి ఆ సంపదతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ గ్రామ ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకుంటారు.